రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్ ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. అమరావతిలో కీలకమైన గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి అంటే జిఏడి టవర్స్ అని చెప్పి అంటారు. ఒక జిఏడి టవర్, అలానే ఐకానిక్ టవర్స్ అంటున్నారు, మరో 4 ఐకానిక్ టవర్స్. మొత్తం 40 అంతస్తుల భవనాలు, ఒకటి 47 అంతస్తుల భవనం. ఈ భవన సముదాయాన్ని నిర్మించేటువంటి ప్రక్రియలో కీలక ఘట్టం మొదలైంది. ఇప్పటివరకు వాన పడినప్పుడల్లా అమరావతి ఐకానిక్ టవర్లు మునిగిపోయాయా లేదా అనే చర్చ జరుగుతుంది. ఇక మీదట అలాంటి అవకాశం లేకుండా పునాదుల మొత్తాన్ని పటిష్టీకరించడం, అట్లనే వాటికి సంబంధించినటువంటి ఐరన్ వర్క్, ఫ్రేమ్ వర్క్ మొత్తం కూడా దాదాపుగా కంప్లీట్ అయింది. ముఖ్యంగా 5వ టవర్ దగ్గర కాంక్రీట్ బేస్మెంట్ క్రియేషన్ కూడా జరుగుతుంది. 1-2 టవర్ల దగ్గర కూడా ఇలాంటి పనులే జరుగుతున్నాయి. ఒక్క దగ్గర మాత్రం అంటే 2-3 టవర్ల దగ్గర కొంత మట్టి పనులు జరుగుతున్నాయి. ఇవి మొత్తం కూడా ఈ నెలాఖరు లోపు ఒక క్లారిటీకి వచ్చేస్తుంది. అంటే పూర్తిగా కాంక్రీట్ వర్క్లోకి వెళ్తుంది. ఎందుకంటే అదొక కీలకమైన దశ అవుతుంది. ఎందుకు అలా అవుతుంది అనేది కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఇది ప్రస్తుతం ఉన్నటువంటి స్టేటస్. ఇది చుట్టూ ఫ్రేమింగ్ జరుగుతుంది. అంటే మనకు తెలుసు ఐరన్ బీమ్స్ పైన, ఇట్లా ఐరన్ పిల్లర్స్ పైన ఈ ఐకానిక్ టవర్స్ అన్నీ కూడా నిర్మాణం అవుతాయి అన్న విషయం మనకు తెలుసు. అయితే గత 5 సంవత్సరాలుగా నీళ్లలో మునిగినటువంటి టవర్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక టీఎంసీ వాటర్తో మునిగిపోయినాయి. ఇవన్నీ కూడా బేస్మెంట్స్ తవ్వి ఉన్నాయి కదా, ఎందుకంటే ఫౌండేషన్ కోసం 30-40 అడుగులు లోతులో తవ్వి ఉన్నటువంటి ప్లేసెస్ అవన్నీ కూడా వరద నీటితో కప్పబడిపోయి దాదాపుగా 5.5 సంవత్సరాలు నీళ్ళల్లో మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఐఐటి మెడ్రాస్ ఇచ్చినటువంటి కొన్ని సూచనల మేరకు ఫౌండేషన్ మొత్తం కూడా కాంక్రీటింగ్ చేయడం వలన ఫ్యూచర్లో ఎలాంటి సీపేజ్ ప్రాబ్లమ్స్ రావు, అలానే ఫౌండేషన్ మరింత స్ట్రెంగ్తన్ అవుతుంది అనేటువంటి రిపోర్ట్స్ ఇచ్చిన నేపథ్యంలో ఈ టవర్స్ అన్నిటికీ కూడా ఒకసారి మనం టవర్స్ మోడల్స్ని ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు వీటిపైన చర్చ జరిగింది. ఈ టవర్స్కి సంబంధించి మొత్తం 102 ఎకరాల భూముల్ని కేటాయించింది. 102 ఎకరాలు అంటే 100 ఎకరాలు అనుకుందాము. 100 ఎకరాల భూమిని కేటాయించింది టోటల్ గవర్నమెంట్ కాంప్లెక్స్కి. కానీ కేవలం ఈ 5 టవర్లకు సంబంధించి 32 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లో భాగంగా కేటాయించింది. దాదాపుగా 70 లక్షల ఎస్ఎఫ్టీతో ఇక్కడ ఆఫీస్ స్పేస్ని క్రియేట్ చేయబోతున్నారు. సో ఇందులో ఈ బ్లాక్ అంతా, ఈ సైడ్ అంతా కూడా టవర్స్ ఉన్నటువంటి ప్లేస్ అనమాట. సో ఇక్కడ నుంచి మొదలుపెట్టి చూస్తే ఇది 5వ టవర్ అవుతుంది. ఇదే జిఐడి టవర్ అని చెప్పని అంటున్నారు. అలానే 1, 2, 3, 4 ఈ టవర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. వీటికి ఇదే వరుసలో మళ్ళీ ఏపీ హైకోర్టు బిల్డింగ్ కూడా ఒక సైడ్ వస్తుంది, ఇంకో సైడ్ ఏమో అసెంబ్లీ టవర్ వస్తుంది అనమాట. సో వీటిలో ముఖ్యమైనటువంటి ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా 32 ఎకరాలుగా డిసైడ్ చేశారు. వీటన్నిటికీ కలిపి, టవర్స్ అన్నిటికీ కలిపి దాదాపు 2500 కోట్లతో ప్లాన్ రెడీ చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి పనులు మొదలైనవి. ఈ పనులకి సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళికలో 2 కీలకమైనటువంటి దశలు ఏంటంటే కాంక్రీట్ బేస్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ మొత్తం నిర్మాణం అంతా కూడా ఐరన్ ఫ్రేమింగ్లోనే వెళ్తుంది. అందుకనే పెద్ద ఎత్తున ఇనుము ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇది సీఎం టవర్. అలానే ఇది ఒక్కటే 47 అంతస్తులు ఉంటుంది. మిగతా అన్నీ కూడా 39-40 అంతస్తుల్లోనే ఉండేటువంటి టవర్స్. మొత్తం మాస్టర్ ప్లాన్ ఇది. దానికి అనుబంధంగా ఎమ్యూనిటీస్ ఇచ్చేటువంటి ప్లానింగ్ ఇచ్చేటువంటి చిన్న బిల్డింగ్లు కూడా ఉంటాయి, పార్కింగ్ స్పేసెస్. ఆ నిర్మాణంలో ఉండేటువంటి విలక్షణత మనకు ఆల్రెడీ తెలిసి ఇంతకు ముందర కూడా చాలాసార్లు డిస్కస్ చేసాము. దీనికి పెద్ద ఎత్తున కాంక్రీటు, ఐరన్ ఉపయోగిస్తారు. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పటివరకు ఈ బేస్మెంట్ వర్క్స్కి సంబంధించినటువంటి ఇదంతా కూడా ఇప్పటివరకు చేసుకుంటూ వెళ్ళింది కాంట్రాక్ట్ సంస్థలు. ఈ టోటల్ టవర్స్ 5 టవర్స్ని కూడా షాపూర్జీ పల్లోంజీ, ఎల్ఎన్టీ, అలానే ఎన్సీసీ ఈ 3 సంస్థలు నిర్మిస్తున్నాయి అనమాట. ఒక్కొక్క టవర్ కాంట్రాక్ట్ని ఒక్కొక్క సంస్థకి ఇచ్చారు. అయితే బేస్మెంట్స్ క్రియేషన్లో మాత్రం అన్నిటికీ యూనిఫామిటీ ఒకటే ఉంటుంది. కాబట్టి ఐరన్ స్ట్రక్చర్స్కి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ చాలా జోరుగా సాగుతుంది. 3-4 టవర్స్ దగ్గర మాత్రం మట్టి పని నడుస్తుంది. 5వ టవర్ దగ్గర, 5వ టవర్ దాని పక్కన ఉండేటువంటి ప్లేసెస్, ఎందుకంటే ఇవి ఇంత 40 అంతస్తుల నిర్మాణంలో జరిగితే ఇక్కడ మీరు చూస్తే కనుక టోటల్ కాంక్రీట్ బేస్మెంట్ చేశారు. టవర్ వచ్చేది ఇటు సైడ్ అయినా కానీ ఈ చుట్టుపక్కల ప్లేస్ మొత్తాన్ని కూడా కాంక్రీట్ బేస్తో ఫిల్ చేస్తున్నారు. ఎక్కడ కూడా సీపేజ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం కోసం బేస్మెంట్ స్ట్రక్చర్ మరింత గట్టిగా ఉండాలి అంటే కనుక 40 అంతస్తులు అంటే చాలా బరువు మోసేటువంటి కెపాసిటీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చుట్టూ ఈ ఫ్రేమ్ వర్క్ నడుస్తుంది. ఆల్రెడీ దీనికోసం స్పెషల్గా కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. దాదాపుగా పండగలు లేవు, సెలవులు లేవు, ఆదివారాలు లేవు. ప్రతిరోజు వర్కర్స్ కాలనీని కూడా అక్కడే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉండాలి కాబట్టి చాలామంది దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుని పని గంటలని దృష్టిలో పెట్టుకొని పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది, ఈ వైట్ కలర్లో కనిపిస్తుంది అంతా కూడా కొత్తగా వేసినటువంటి కాంక్రీట్ స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ ఐరన్ బీమ్స్కి సంబంధించినటువంటి ఫ్రేమింగ్ స్ట్రక్చర్స్కి సంబంధించి అక్కడ ల్యాండ్ అలాట్ చేశారు.
ఆ ప్లేస్లో ఐరన్ ఫ్రేమ్స్ తయారీకి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి అక్కడే ఇన్స్టలేషన్ జరిగేలాగా ప్లాన్ చేస్తున్నారు. బహుశా అది ఈ నెలాఖరికల్లా దానికి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఈ నెలాఖరు వరకు కూడా వీలైనంత వేగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ బేస్మెంట్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఫౌండేషన్స్ పైన వర్క్ చేయాలని చెప్పని వీళ్ళు ఇది చూడండి, ఇది చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమైంది. ఇదంతా కాంక్రీట్ పోరింగ్ జరుగుతుంది, తర్వాత వాటర్ వేసి ఇదంతా ఎక్కడెక్కడ ఫ్రేమింగ్ అయినాక కాంక్రీట్, ఇదంతా కొత్తగా వేసినటువంటి కాంక్రీట్ అనమాట. మొత్తం నేల పైన ఇక మీదట వర్షాలు పడినా కానీ, ఎందుకంటే ఇప్పుడు మనకి వర్షాకాలం అయిపోయింది, నవంబర్ తర్వాత నుంచి వర్షాలు పెద్దగా ఉండవు కాబట్టి మే జూన్ కల్లా ఈ ఫ్రేమింగ్ వర్క్స్ మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్ వర్క్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతాయి. బట్ ఈ నెలాఖరికి మాత్రం ఏదైతే ఐరన్ స్ట్రక్చర్స్, ఎందుకంటే ఈ నిర్మాణంలో కీలకమైనటువంటి అంశం ఐరన్ స్ట్రక్చర్సే వస్తుంది. ఈ ఐరన్ స్ట్రక్చర్స్కి సంబంధించినటువంటి ఈ బేస్మెంట్స్ చూడండి, ఇలా కాంక్రీట్ మిక్సింగ్ చేసి మొత్తం ఫ్లోర్ అంతా రెడీ చేసుకొని ఇక్కడ నుంచి కాంక్రీట్ మిక్సింగ్ చేసుకొని టవర్స్కి సంబంధించినటువంటి ప్లేసెస్లో కింద ఫ్రేమింగ్, ఐరన్ ఫ్రేమింగ్, మళ్ళీ కాంక్రీట్ మిక్సింగ్, అట్లా లేయర్స్గా కట్టుకుంటూ వస్తారు. బయటకు వచ్చిన తర్వాత దీనికి సపోర్టింగ్ ఐకానిక్ టవర్స్ అని చెప్పని అన్నాను కాబట్టి ఐకానిక్ టవర్స్కి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో 2 నెలల్లో ఐరన్ ఫ్రేమ్వర్క్ మొదలుపెట్టే దిశగా ఈ టవర్ల దగ్గర పనుల్ని వేగవంతంగా చేస్తున్నారు. అన్నిటికంటే స్పీడ్గా 5వ టవర్ ఉందని చెప్పని సమాచారం. 1-2 టవర్ల దగ్గర కూడా ఫాస్ట్గా వర్క్ నడుస్తుంది. సో ఈ గ్రౌండ్ లెవెల్లో ఈ ఏర్పాట్లు జరిగిన తర్వాత మనం చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఈ ఫ్రేమ్ స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఇది మొత్తం ఇట్లా ఫౌండేషన్ దగ్గర నుంచి కొన్ని చోట్ల ఈ ఫౌండేషన్ దగ్గర నుంచి షియర్ వాల్ టెక్నాలజీ అంటారనమాట. ఆ టెక్నాలజీతోనే కాంక్రీట్తోనే గోడలను కట్టుకుంటూ వస్తారు. తర్వాత ఐరన్ ఫ్రేమింగ్ స్టార్ట్ అయింది. ఐరన్ ఫ్రేమింగ్ స్టార్ట్ అవడం అనేది కీలక దశ అవుతుంది. కాబట్టి 2-3 నెలల్లో ఒక్క టవర్కైనా కానీ ఐరన్ ఫ్రేమింగ్ దిశగా అడుగులు పడవచ్చు. ఎందుకంటే గతంలోనే ఐరన్ ఫ్రేమింగ్ స్టార్ట్ చేసి ఈ వర్క్స్ అన్నీ కూడా పెండింగ్లోకి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయినాయి. కాబట్టి టోటల్గా ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు జరిగిందంతా కూడా గ్రౌండ్ వర్క్స్ మాత్రమే. బేస్మెంట్ వర్క్స్కి సంబంధించినటువంటి ఫౌండేషన్ ఫ్రేమింగ్, ఐరన్ ఫ్రేమింగ్, కాంక్రీట్ మిక్సింగ్ వర్క్ కనుక అయిపోతే నెక్స్ట్ ఈ ఐరన్ ఫ్రేమింగ్ వర్క్ మొదలుపెట్టేలాగా ఈ డయాగ్రిడ్ టెక్నాలజీతో దాన్ని నిర్మిస్తారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వర్క్షాప్ను కూడా అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. అది ఏర్పాటు అయితే అక్కడ రెడీ చేయడము, ఇమ్మీడియట్గా ఇన్స్టలేషన్ చేయడము. సో అక్కడ వేగాన్ని బట్టి, పని వేగాన్ని బట్టి, రిక్వైర్మెంట్ని బట్టి వీటి తయారీ కూడా ఆధారపడి ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ 2 నెలలు ఒక కీలకమైనటువంటి దశగా మనం చూడాలి. అమరావతిలో ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి సంబంధించి బేస్మెంట్ వర్క్కి సంబంధించినటువంటి క్లియరెన్స్ అంతా కూడా అయిపోతే నెక్స్ట్ 2 నెలల్లో డయాగ్రిడ్కి సంబంధించినటువంటి ఐరన్ ఫ్రేమ్ వర్క్స్ పైన ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. పనులు 3 కంపెనీలకు అప్పగించారు కాబట్టి 3 కంపెనీలు కూడా విడివిడిగా మ్యాన్ పవర్ని, ఎక్స్పర్టైజ్ని, ఇంజనీర్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాబట్టి ఇది మరింత వేగంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి ఏపీ CRDA వర్గాలు చెప్తున్నాయి.